హాయ్ బైబుల్ భాషానికి స్వాగతం. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ దట్ వాకెత్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద అన్గాడ్లీ. సంకీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ నడవడం, దుష్టుల ఆలోచన చొప్పున నడవడం అనేటువంటి ఈ పదం హీబ్రూ భాషలో హాలాక్ అనేటువంటి పదం దీని కొరకు ఉపయోగించబడినది. హీబ్రూ భాషలో రూట్ పదమైనటువంటి ఇటీ హాలాక్ అనేటువంటి పదాన్ని ఇది హే, లామేద్ మరియు హాఫ్ అన్నటువంటి 3 పదాల యొక్క మూల ధాతువు నుంచి హాలాక్ అనేటువంటి పదం ప్రాణం పోసుకున్నది. దీని ప్రాథమికమైనటువంటి అర్థం హాలాక్ అనగా నడుచుట లేదా నడకలో ఉండుట లేదా ప్రవర్తించుట. హాలాక్ అనగా జీవితంలో ఒక మార్గాన్ని ఎంపిక చేసుకొని దానిని అనుసరించుట అన్నది దీని యొక్క అర్థం. హాలాక్ అంటే నడవడం భౌతికంగా మాత్రమే కాదు, కానీ జీవితంలో ఒక నిర్దిష్టమైనటువంటి మార్గాన్ని ఎంపిక చేసుకొని తదనుగుణంగా ప్రవర్తించడాన్ని సూచిస్తుంది హాలాక్ అనేటువంటి హీబ్రూ పదం. ముఖ్యంగా బైబిల్లో ఇది వ్యక్తి యొక్క నైతికత, ప్రవర్తన లేదా జీవన శైలిని ఉపయోగించడానికి హాలాక్ అనేటువంటి హీబ్రూ పదం వాడబడినది. హాలాక్ అనేటువంటి క్రియాధాతువు హీబ్రూ భాషలో నడుచుట అనే ప్రాథమికమైనటువంటి అర్థముతో పాటు ఈ క్రింద దిగువ పేర్కొన్నటువంటి విశాలమైనటువంటి అర్థాలతో వాడబడుతుంది. శారీరకంగా నడవడం, జీవన మార్గాన్ని అనుసరించడం, సహచరించడం లేదా అనుసరించడము, క్రమంగా ఒక దిశలో ప్రయాణము చేయడం. తెలుగులో దీని యొక్క రూట్ అర్థం హాలాక్ అనగా ఒక వ్యక్తి యొక్క నడక కాకుండా జీవన పదం, ప్రవర్తన దిశ, ఆధ్యాత్మికమైనటువంటి స్థితి లేదా దేవునితో లేదా పాపముతో సహవాసం వంటి అర్థాలతో ఉపయోగించబడుతున్నది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండము 5వ అధ్యాయము ఎనోకు దేవునితో నడిచెను, మీకా గ్రంథంలో దేవునితో వినయంగా నడుచుట, సంకీర్తన 1వ అధ్యాయంలో దుష్టుల సలహాలు నడుచువాడు. మిత్రమా, ఎవరితో నీవు నడుస్తున్నావు? దేవునితో నడిచిన వారు ధన్యులవుతారని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునితో నడు. కష్ట, నష్ట, దుఃఖ, బాధ, వేదనలు అన్నిట్లో నమ్మదగిన వాడు దేవుడే గనక దేవునితో నడవడం అలవాటుగా చేసుకో. నీవు ధన్యునిగా మారుతావు. గాడ్ బ్లెస్.